నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్కే బ్లాగ్స్. నేను ఇప్పుడు ఇక్కడ ధూల్పేట్కి వచ్చిన. ధూల్పేట్లో ధృవ్ కళాకారు దగ్గర ఉన్నా. నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టినా కదా. ఇక్కడ ఏ అమ్మవార్లు కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ అమ్మవార్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అమ్మవార్లు. ఇక్కడ అమ్మవారికి ఇంకా బబ్బర్ షేర్ ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింహాసం మీద కూర్చున్నట్టు ఉన్నది మాత అమ్మవారు. బొట్టు కూడా జైభవాని బొట్టు పెట్టినారు. చూడండి, ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న క్లియర్గా ఎంత మంచిగా ఫినిషింగ్ ఇచ్చిండు అమ్మవారిది. ఫేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ మాత రేట్ వచ్చేసి మనకి 85,000 చెప్పిండు ఇక్కడ. ఇంకా చాలా మాతలు ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా సేమ్ మోడల్ అమ్మవారు, కానీ ఇక్కడ ఇది గ్రీన్ కలర్ శారీ ఉంది. సేమ్ వెనకాల నాగుంప మొత్తం అలానే ఉంది. శారీ ఒక్కటి చేంజ్ చేసిండు. చూడండి, సేమ్ బబ్బర్ షేరు సింహాసం మీద కూర్చున్నట్టు చాలా బ్యూటిఫుల్గా కూర్చుంది అమ్మవారి. ఇంకా చాలా అమ్మవార్లు ఉన్నాయి. ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి కల వీళ్ళ దగ్గర. నేను మీకు చూపిస్తాను. అయితే ధృవ్ కళాకారులు చాలా సింపుల్గా ఉన్నది. ఈ అమ్మవారు వచ్చేసి షేరావాలి మాత. చాలా జస్ట్ షేరావాలి మాత అంటే షేర్ మీద కూర్చొని ఉన్నది. గ్రీన్ కలర్ సారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ అమ్మవారు. మనం చూసుకోవచ్చు అమ్మవారికి చేయి మీద ఎంత మంచి డిజైన్ వేసినారో. మొత్తం ఆర్నమెంట్స్ అంతా క్లీన్ ఫినిషింగ్ ఇచ్చినారు. మంచి ఫినిషింగ్ ఉన్నది. అమ్మవారి ఫేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు. నాకు మ్యాక్సిమం ధూల్పేట్ల ధృవ్ కళాకారు అమ్మవారు చాలా బాగా నచ్చుతాయి. 6 ఫీట్ మాత, 7 ఫీట్ మాత, చిన్న మాతలు పెడతారు కదా, ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా చేసి 6 ఫీట్ మాతలు కూడా పెద్ద మాతలనే కాకుండా 15 ఫీట్ మాత, 6 ఫీట్ మాత కూడా చాలా బాగున్నది. బ్లూ కలర్ శారీలో వెనకాల పువ్వు డిజైన్ వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చాలా మంచిగా ఉంది మాత. ఈ అమ్మవారు బబ్బర్ షేర్ వచ్చేసింది. ఇక్కడ వెనకాల ఇక్కడ పింక్ కలర్ శారీ అమ్మవారు కూడా మంచిగా ఉన్నది. 6-7 ఫీట్ ఉంటాయి అమ్మవార్లు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి అమ్మవారు వచ్చేసి మీకు చూపిస్తున్న వీడియోలో ఎంత మంచిగా ఉన్నాయి అమ్మవార్లు. కళాకారులు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ శివాయతో వచ్చింది. మొత్తం వెనకాల త్రిశూలం, ఇక్కడ రైట్ సైడ్ కూడా త్రిశూలం. ఇక్కడ బొట్టు వచ్చేసి వీళ్ళు కూడా సేమ్ తుల్జాభవాని టైప్ పెట్టారు. ఈ మాత వచ్చేసి 15 ఫీట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్తో కలిపి. చాలా బ్యూటిఫుల్గా ఉంది మాత. పక్కకు వచ్చేసి బబ్బర్ షేర్ ఉంది, పింక్ కలర్ శారీతో ఉంది. పింక్ కలర్ శారీ అని ఎక్కువ మోడల్ చేసిరు. ఇక్కడ ఒకటి ఇది ఎల్లో కలర్ శారీ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయ్యేదాకా ఎట్లుంటుందో చెప్పలేము. ఈ అమ్మవారి అయితే ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చిండు. చూడండి మీరు ఈ వీడియోలో. కళాకారులు చూసేసి మోడల్స్ అన్నీ చూపించిన అక్కడ మాతలు ఏమేమి అయినాయో. ఇప్పుడు మనం ఇక్కడ గణేష్ కళాకారుకి వచ్చినాం. లాస్ట్ వీక్ కూడా మొత్తం ఇక్కడ మాతలు తయారవుతుంటాయి. మాతలు అన్నీ తయారవుతుండే, ఫినిషింగ్ కాలేదు. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఫినిష్ అయిపోయినాయి అన్ని అమ్మవార్లు. వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మొత్తం అమ్మవారికి ఆర్నమెంట్స్ పెడతారు. ఇక్కడ గణేష్ కళాకారులు ఫినిషింగ్ చేస్తారు అమ్మవారికి.
6 ఫీట్ మాతలు ఉన్నాయి, 6 ఫీట్ 7 ఫీట్ మాతలు. ఇది ఒక మోడల్ వచ్చేసి, మళ్ళీ ఇంకొకటి ఈ మోడల్ వచ్చేసి 5 ఫీట్ మోడల్. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించిన వెనకాల మొత్తం అవి 15 ఫీట్ మాతలు ఉన్నాయి. ఇది 6 ఫీట్ 7 ఫీట్ మాతలు ఇవి. ఇక్కడ చెప్పినా కదా మొత్తం ఆర్నమెంట్స్ ఫిట్ చేస్తారు అమ్మవారికి. మళ్ళీ ఇక్కడ ఇంకో మోడల్ ఉంది, ఇది కూడా 7-8 ఫీట్ ఉంటుంది అమ్మవారు. ఇక్కడ ఈ వీడియోలో ఇందాక మొత్తం 3 మాతలు చూపించినాయి, అవన్నీ 12 ఫీట్ 15 ఫీట్ మాతలు. ఇక్కడ ఈ అమ్మవారు కూడా 7 ఫీట్ ఉంది మొత్తం, చాలా బ్యూటిఫుల్ ఉంది. చిన్న అమ్మవారు కూడా చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చింది అమ్మవారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ త్రిశూలం ఇచ్చిండు. మాటలు కూడా 3 ఫీట్ మాటలు చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసారు మొత్తం. ఇక్కడ శారీ మొత్తం ఆర్నమెంట్స్ వేసి అమ్మవారికి. ఇక్కడ వెనకాల గ్రీన్ కలర్ శారీ ఉంది. ఈ అమ్మవారు కూడా కిరాక్ కనిపిస్తుంది, మొత్తం మంచి ఫినిషింగ్ ఇచ్చారు. ఇంట్లో పెడతారు కదా 3 ఫీట్ మాత 4 ఫీట్ మాత, వాళ్ళకి సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఇచ్చినారు. ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ శారీతో ఇచ్చినారు మొత్తం ఫినిషింగ్. శరవాలి మాత. ఇంకొకటి ఇది ఈ అమ్మవారు బ్లూ కలర్ శారీతో ఇచ్చిన ఫినిషింగ్ మొత్తం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అమ్మవారు. నడు నేను చెప్తా ఏడాపను. వీడియో ఇస్తున్నా, మనం బ్లాగ్లో పెడదాం. ఇక్కడ ఇగో ఈడాపి అమ్మవారు చాలా మంచిగా కనబడుతుంది, మొత్తం పెయింటింగ్ చేస్తారు, ఇంకా ఫినిషింగ్ వేయలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అమ్మవారికి పింక్ కలర్ శారీతోని. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వైట్ కలర్ బెంగాల్ టైగరు, రైట్ సైడ్లో వచ్చేసి బొబ్బర్ షేర్ ఉంది అమ్మవారు మొత్తం. ఈ అమ్మవారు చాలా బాగుంది, మొత్తం రియల్ హెయిర్స్తో పెట్టినారు. బ్యాక్గ్రౌండ్లో శివయ్య వచ్చిండు, రైట్ సైడ్లో గణేశుడు, లెఫ్ట్ సైడ్లో కుమారస్వామి. ఎల్లో కలర్ శారీతోని మంచి ఫినిషింగ్ ఇచ్చారు. దూల్పేట్ల మంగళఘాట్ పిఎస్ పక్క గల్లీలో ఇది. ఈ అమ్మవారు చాలా సింపుల్గా ఉంది, రియల్ హెయిర్స్ పెట్టినారు మొత్తం. పింక్ కలర్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అమ్మవారు వచ్చేసి మనకి ఇంకా చేతిలో త్రిశూలము కత్తి అవన్నీ పెడతారు ఈ అమ్మవారు. ఈ సేమ్ వెనకాల శివయ్య, రైట్ సైడ్కి గణేశుడు, గ్రీన్ కలర్ శారీ. కానీ ఇందాక చూపించింది నేను మీకు ఎల్లో కలర్ శారీ. ఇక్కడ 5 ఫీట్ అమ్మవార్లు కూడా ఉన్నాయి. వర్షం పడుతుందని అన్ని కవర్ చేశారు. ఈ అమ్మవారు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. వెనకాల మెల్లగా నువ్వు తాగల. అమ్మవారు 5 ఫీట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కవర్తో కవర్ చేసారు. ఇక్కడ వర్షం పడుతుందని మొత్తం పగడి పెట్టిన అమ్మవారికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. 5 ఫీట్ మాత. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాసుకి వచ్చి కృష్ణుడు ఉన్నాడు. 5 ఫీట్ మాత పింక్ కలర్ శారీ వేసారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ మాత. నాకు తెలిసి ఇవన్నీ సోలాపూర్ పీసెస్. ఈ అమ్మవారు చాలా మంచిగా ఉంది. ఈ అమ్మవారిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్న. ఎడికి తీసుకోవద్దురు అన్న ఈ అమ్మవారు అన్న? సూర్యాపేట. ఓకే అన్న. ఈ అమ్మవారిని సూర్యాపేటకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి సూర్యాపేట తీసుకొని పోతున్నారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారు వచ్చేసి మొత్తం 15 ఫీట్ అమ్మవారు ఉంది. సో ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బొలెరో వెహికల్.
అవునన్నా యూట్యూబ్లో ఇస్తా వీడియో. ఎస్కే బ్లాగ్స్ అన్నా. ఓకే ఓకే. సూర్యాపేటకి కదా ట్రాన్స్పోర్ట్ ఇది అదే. चलो जोर लगा के ऐसा. మీరు గణేశుని కూడా పెడతారా అన్న? ఇక్కడనే తీసుకుంటారా? అవునా? సూర్యాపేటలో ఏ విలేజ్ అన్న? లోకల్ సూర్యాపేట పిఎస్ఆర్. ఇప్పుడు ఈ విగ్రహం దగ్గర దసరా రోజు